కూడా దెబ్బతిన్నా కూడా బాగా బంద్ చేసి ఆ పైపు దగ్గర తీసుకురాని ఇది డైరెక్ట్ కిందికెళ్ళి కొడుతుంది. ఇల్లు డ్యామేజ్ అవుతుంది, కొద్దిగా ఇక్కడ తీసుకురావా. మనకు వస్తున్నాయి కదా బట్టల బయలు ఏం కరెంట్ షాట్ అంట మొత్తం అయిపోయింది. అరేనా ఇల్లు పాటలు వాటర్ అట్టాడుకుంటారు ప్లస్ ఇల్లు. ఇప్పుడు 9 గంటలకే సార్ వచ్చినాం ఆల్రెడీ గద్వాలనే లోకల్. ఫైర్ మిల్లో ఉన్నా సార్. బొర పడింది అన్నమాట. బొర ఇంకా గత 9-10 సంవత్సరాల నుంచి మా నాన్న షాప్ నడుపుతున్నారు. అనుకోకుండా ఉదయం షాప్ సర్కుల్ ధరను మర్యాద కారణాల వలన మా షాప్ అంటుందని పలువురు వ్యక్తులు చెప్పడం నుంచి మేము ఇంటికంటే బయలుదేరి వచ్చినప్పుడు మా షాప్ మొత్తం కాలి బూడిదైపోయింది. దీనికి 60 నుంచి 70 లక్షల వరకు మాకు ఆస్తి నష్టం జరిగింది. ప్రభుత్వం నుంచి ఏమైనా తదుపరి సహాయం మేము కోరుకుంటున్నాము. మా ప్రభుత్వం నుంచి మాకు ఏమైనా ఆర్థికంగా సహాయం చేయాలని మేము కోరుకుంటున్నాము. మాకు ఇదే విధంగా కుటుంబము ఈ షాప్ మీద ఆధారపడింది. మాకు ఈ షాప్ తప్ప మాకు వేరే ప్రత్యామ్నాయ మార్గం లేదు. తప్పకుండా మా ప్రభుత్వం నుంచి ఏదైనా ఆదాయం ఆర్థిక సహాయం ఇవ్వాలని కోరుతున్నాను.